సూపర్ సిక్స్ పథకాల్లో అతి కీలకమైనది తల్లికి వందనం అని సీఎం చంద్రబాబు అన్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలకి ఇస్తామని ముందే చెప్పామని, అలా చెప్పినట్లుగానే అందరికీ ఇస్తున్నామని చెప్పారు. 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని, దానికి 10,000 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. ఇంకా ఈ నిధుల నుంచి స్కూళ్ల డెవలప్మెంట్ కోసం 1,400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఒడి మార్గదర్శకాలే పాటిస్తూ ఆనందంగా ఎంతమంది పిల్లలున్నా అందుబాటులో ఉంచామని, గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చిందని, కానీ కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని అన్నారు. అలాగే ఈ పథకానికి గత ప్రభుత్వం 5,540 కోట్లు ఖర్చు పెడితే తాను సుమారు 9,000 కోట్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో బిడ్డలున్న తల్లులు 18,50,000 మంది, ఇద్దరు బిడ్డలున్న తల్లులు 14,50,000 మంది, ముగ్గురు పిల్లలున్న తల్లులు 2,00,000 మంది ఉన్నారు. అలాగే నలుగురు పిల్లలున్న తల్లులు 2,000 మంది ఉన్నారు. తల్లి లేని తండ్రికి లేదా గార్డియన్ ఖాతాల్లోకి తల్లికి వందనం డబ్బులు జమ అయితే, అలానే అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన వారి ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలోని 76,000 మందికి కూడా తల్లికి వందనం వర్తింపజేశామని చెప్పారు. తల్లికి వందనం జాబితా సచివాలయం, గ్రామ వార్డు కార్యాలయాల్లోనూ ఉంచుతామని, ఇంకా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.